ఆయన దాంట్లో తప్పేం లేదు నన్నడిగితే. అసలు దాంట్లో తప్పే లేదు నన్నడిగితే. కరెక్ట్‌గా అన్నాడాయన. ఇంకా అనాల్సింది. ఇప్పుడు ఇంకోటేంటంటే, నా బాడీ నా ఇష్టం. నాకిష్టమొచ్చిన బట్టలు నేనేసుకుంటానని అనే మహిళలు గుళ్ళకి వెళ్ళినప్పుడు అంటే తిరుపతికో, లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎందుకు అలా వెళ్ళకుండా నీట్‌గా కట్టు, బొట్టు వీటితో కదా! ఇక్కడ దాకెందుకు రీసెంట్‌గా అనొచ్చు గదా! అదే చెప్తున్నా. రీసెంట్‌గా మొన్న మేము ఇక్కడ మన స్వర్ణగిరి వల్లి ఎళ్ళాం. హెయిర్ ఇట్లా లీవ్ చేసుకుంటేనే వాళ్ళు జడేసుకుంటే లోపలికి పంపించారు. మమ్మల్ని గూడా. అదే ఎందుకంటే మనకి తప్పదు. అక్కడ పద్ధతిగా ఎళ్ళకపోతే అలో చెయ్యరు. అది కరెక్ట్ అది. ప్రతి చోట అలా అంటే ఏసుకోండి. మీరు జీన్స్ ఏసుకోండి, టీ షర్ట్స్ ఏసుకోండి, అన్నీ ఏసుకోండి తప్పులేదు. వన్ పీస్ కూడా ఏసుకోండి. మేము గూడా ఏసుకుంటాం. ఎక్కడ అబద్ధం ఎందుకు? ఏదున్నా మనకంటూ ఒకటుంది. అది మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం మన సనాతన ధర్మం గాని, మన హిందుత్వాన్ని మనమే గదా! మనం బొట్టని, కట్టని ఉండాలి. ఇప్పుడు అన్ని చోట్ల ఇదే చుడిదార్ యేసుకొని ఎళ్ళలేము. అన్ని చోట్ల ఇదే చీర కట్టుకొని ఎళ్ళాం. పబ్బుకెళ్ళినప్పుడు పప్పేసుకుంటాము. గుడికెళ్ళినప్పుడు గుడిలో యేసుకునేది యేసుకొని అట్లా మాట. నాకు తెలిసి శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పైతే లేదు. కానీ కొంచెం ఆయనేదో కోపంలో ఏదో అన్నాడు. ఒక మాట అన్నాడు. అదైతే